మాల స్టూడెంట్ జేఏసీ ఆధ్వర్యంలో ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి మాల విద్యార్థులందరినీ మొన్న జరిగినటువంటి రోస్టర్ విధానంలో మాల సామాజిక వర్గానికి 22వ రోస్టర్ విధానాన్ని కేటాయించారు. ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో 2వ అత్యంత జనాభా కలిగినటువంటి మాల సామాజిక వర్గాన్ని బిలో కేటాయించి వారికి రోస్టర్ పాయింట్ 7ను కేటాయించాల్సినటువంటి అవసరం ఉండే. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. యావత్ తెలంగాణలో ఉన్నటువంటి మాల విద్యార్థులు నిరుద్యోగులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి ఈ యొక్క సందర్భంలో మేము మాల విద్యార్థుల తరపున మాల సామాజిక వర్గం తరపున ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన వర్గీకరణ చెల్లదు అని చెప్పేసి చెప్పదలుచుకున్నాం. ముఖ్యంగా లేటెస్ట్ సెన్సస్ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం లేటెస్ట్ లెక్కలు తీసుకొని ఆ యొక్క జనాభా దామాష ప్రకారం 1950లో ఉన్నటువంటి జనవరి 26 భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి 15% ఉంది. మరి ఈరోజు 75 సంవత్సరాల తర్వాత ఎస్సీల పాపులేషన్ తెలంగాణలో 70 లక్షలు ఉంటే వాళ్లకు 15% రిజర్వేషన్ను ఎందుకు పెంచలేదని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం. అంతేకాకుండా బీసీల కులగణన చేసి 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీల యొక్క కులగణన ఎందుకు చేస్తలేదు? ఎస్సీల పట్ల మీ నిర్లక్ష్య వైఖరి ఏంటో మేము ఈరోజు ప్రశ్నించదలుచుకున్నాం. ముఖ్యంగా మీకు దళితులపైన చిత్తశుద్ధి ఉంటే మీ కాంగ్రెస్ పార్టీ చేవల్ల డిక్లరేషన్లో 18% ఎస్సీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. మేము మాల సామాజిక వర్గానికి సంబంధించిన విద్యార్థులుగా యువకులుగా ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు జనాభా మాది 22% పెరిగింది. మా యొక్క రిజర్వేషన్ 22% పెంచి మొత్తం కూడా పంచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము గుర్తు చేయదలుచుకున్నాం. అందుకే మేము ముఖ్యంగా మందకృష్ణ మాదిగ గారు, మీరు ఎందుకు మీకు మాదిగ విద్యార్థులపైన చిత్తశుద్ధి ఉంటే మాదిగ విద్యార్థులు ఉద్యోగ రంగంలోకి రావాలని ఉంటే మీరు 15% రిజర్వేషన్ని ఎందుకు 22% పెంచాలని అడుగుతలేరు? మీరు ఈరోజు బీజేపీ ప్రభుత్వాన్ని, బీజేపీ మంత్రులను, బీజేపీ ఎంపీలను ఎందుకు ప్రశ్నిస్తారేదో కులగణన జరిగిన తర్వాతనే ఈ రిజర్వేషన్ వర్గీకరణ జరగాల్సినటువంటి అవసరం ఉందని మొత్తం యావత్ 70 లక్షల మంది ఉన్నటువంటి దళితులు మేము చెప్పదలుచుకున్నాం. ముఖ్యంగా మందకృష్ణ గారు ABCDEFగా నువ్వు ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో చేసిర్రో ఈరోజు ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం 1 to 3 వరకు చేశారు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, చేస్తే 1 2లుగా మార్చండి, లేకపోతే 1 2 3గా మార్చదలుచుకుంటే ముఖ్యంగా మాల మాదిగ ఉపకులాలను A1లో పెట్టి Bలో మాలలను పెట్టి Cలో మాదిగలను పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. ముఖ్యంగా ఈ తెలంగాణలో ఉన్నటువంటి మా విద్యార్థులను ఏకం చేయడానికి, ఈ రిజర్వేషన్ వర్గీకరణ జరిగినటువంటి తీరును ఎండగట్టడానికి, ముఖ్యంగా దళితులపైన మీకు చిత్తశుద్ధి ఉంటే దళితులు అభివృద్ధి చెందాలని మీరు అనుకుంటే మాత్రం మీ యొక్క చేవెళ్ళ డిక్లరేషన్ అన్న చేయండి, లేకపోతే 2025 లేటెస్ట్ సెన్సస్ ప్రకారం లెక్కలు చేసిన తర్వాతనే ఈ వర్గీకరణ చేయాలని చెప్పేసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉపకులాలలో ఉన్నటువంటి వాళ్ళతోటి మా మిన్నే ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నటువంటి మందకృష్ణను మేము అడగదలుచుకున్నాం. మీరు ఈరోజు వశీకరణ వాల్మార్ట్ లాగా సంపాదించారని చెప్పేసి మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. దీని మీద న్యాయ విచారణ జరపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ, ముఖ్యంగా మాల సామాజిక వర్గం మీరు మొన్న చేసినటువంటి వర్గీకరణ వల్ల మాల సామాజిక వర్గానికి అన్యాయం జరిగింది, రోస్టర్లో అన్యాయం జరిగింది. రేపు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ టీచర్ ఉద్యోగాలలో కానీ MBBS సీట్లో కానీ బీటెక్ సీట్లలో కానీ మాల సామాజిక వర్గానికి అన్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మొత్తం కూడా తెలంగాణ అంతా తిరిగి మా విద్యార్థులను సమీకరించి ముఖ్యంగా మార్చి 1st వీక్లోనే మాలల విద్యార్థి గర్జన ఈ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా నిర్వహించబోతున్నాం. ముఖ్యంగా మాల విద్యార్థులారా, మాల నిరుద్యోగులారా, మీరు జిల్లాలో ఉన్నటువంటి మీరందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ కేంద్ర ప్రభుత్వానికి మాల సామాజిక వర్గం విద్యార్థులకు దమ్ము తెలిపాలంటే తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే పనిచేసామో, ఏ విధంగానైతే 100 కేసులు పెట్టుకొని జైలులోకి వెళ్ళామో, ఈరోజు మన అస్తిత్వం ప్రమాదంలో పడుతున్నప్పుడు మనకు రావాల్సినటువంటి మన మాట దక్కకపోతే తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. ఈరోజు మేము మార్చి 1st వీక్లోనే విద్యార్థి గర్జన నిర్వహించబోతున్నాం. దాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మా విద్యార్థులందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.